హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈ రోజు మనం ఈ క్లాస్ 27 సెప్టెంబర్ 2024 కరెంట్ అఫైర్స్ లో చూద్దాం. సో ఈ రోజు యాక్చువల్లీ ఎడిటోరియల్లో ఉన్న ఆర్టికల్స్ అంత ఇంపార్టెంట్గా అనిపించలేదు. బట్ ఏ ఆర్టికల్స్ అయితే మనకి ఎగ్జామినేషన్ రిలవెంట్గా ఉన్నాయో కంపల్సరీ ప్రతి ఒక్క ఆర్టికల్ తీసుకొని మనం డిఫరెంట్ డైమెన్షన్ అనాలిసిస్ ఈ క్లాస్లో చూద్దాం. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మన దగ్గర న్యూ ఫౌండేషన్ బ్యాచ్ ఫర్ యూపీఎస్సి సిఎస్సి స్టార్ట్ అవబోతుంది October 4th నుంచి. సో మీరు ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి 8074765513 8074765513. అండ్ మీకు ఈ ఫౌండేషన్ కోర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కవర్ అవుతుంది అలాంగ్ విత్ ద బేసిక్స్. అండ్ మీకు టెస్ట్లు ఉంటాయి అండ్ రివిజన్ టెస్ట్లు కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇస్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కంపల్సరీ ఉంటుంది. అండ్ ఇవాల్యుయేషన్ నేనే పక్క నుండి చేస్తాను. అండ్ మీరు ఎక్కడ మిస్ అవుతున్నారు ఏంటో కంప్లీట్గా నా దగ్గర నుంచి మీకు గైడెన్స్ 100% దొరుకుతుంది. సో కావాలంటే నేను ఈ రోజు ఆర్ 2-3 డేస్లో మీకు ఈవెన్ మన స్టూడెంట్స్ రివ్యూస్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. కావాలంటే మన గూగుల్ రివ్యూస్ కూడా చూసుకొని మీరు రైట్ డెసిషన్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే కర్ణాటక గవర్నమెంట్ విత్డ్రాస్ జనరల్ కన్సెంట్ టు సిబిఐ టు కండక్ట్ ప్రోబ్. సో ఈ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ మనకి రెండు ఇంపార్టెంట్ కీవర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ రెండు ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి సిబిఐ అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ కన్సెంట్. సో సిబిఐ గురించి మీరు ఎక్కడ చదువుకోవడం జరుగుతుంది అంటే మనకి జిఎస్ పేపర్ 2లో పాలిటీ ఉంటుంది. ఆ పాలిటీ సబ్జెక్ట్లో మీరు ఈ సిబిఐ గురించి చదువుకుంటారు. అండ్ ఇక్కడ మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఏంటి అంటే అసలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి, అసలు సిబిఐ అంటే ఏంటి, సో సిబిఐ యొక్క ఫంక్షన్స్ను అలాగే మ్యాండేట్ ఏంటి, నెక్స్ట్ వచ్చి సిబిఐ ఎలా ఎస్టాబ్లిష్ అయ్యింది. సో ఇది యాక్చువల్లీ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, అలా అని స్టాట్యుటరీ బాడీ కూడా కాదు. ఇది ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వల్ల ఫామ్ అయిన ఆర్గనైజేషన్. అండ్ ఈ సిబిఐకి అసలు పవర్ ఏ యాక్ట్ నుంచి వస్తుంది, ఈ యాక్ట్ ద్వారా దానికి పవర్ అనేది వస్తుంది. అసలు యాక్ట్ ఏంటో చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఉన్న మెంబర్స్ ఎవరు, సో సిబిఐ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి, అండ్ ఈ ఛాలెంజెస్ని అరికట్టడానికి మనం ఎలాంటి మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మెయిన్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సిబిఐ అనేది ఏ స్టేట్లో అయినా సరే ఇప్పుడు ఇది ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే కంపల్సరీ పర్మిషన్ అనేది తీసుకోవాలి. ఈ పర్మిషన్ని మనం కన్సెంట్ అని అంటాము. ఈ కన్సెంట్లో మనకి రెండు రకాలు ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి జనరల్ కన్సెంట్, సెకండ్ వచ్చేసి స్పెసిఫిక్ కన్సెంట్. అంటే దీన్ని మళ్ళీ కేస్ స్పెసిఫిక్ అని కూడా అంటారనమాట. సో జనరల్ కన్సెంట్ అంటే ఒకసారి స్టేట్ అనేది పర్మిషన్ సిబిఐకి ఇచ్చినట్లయితే ఏ కేసు అయినా సరే ఇన్వెస్టిగేషన్ చేయడానికి పర్మిషన్ అక్కర్లేదు. కానీ ఒకవేళ స్టేట్ అనేది ఈ జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసుకుంది అంటే పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే సపోజ్ ఇప్పుడు సిబిఐ ఏ స్టేట్లో అయినా సరే ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే ఆ కేస్ స్పెసిఫిక్గా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉందంటే కర్ణాటక స్టేట్ అనేది ఈ సిబిఐకి ఈ జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసుకోబోతుంది అని ఈ న్యూస్లో ఉందన్నమాట. ఓకే, కానీ ఒకవేళ జనరల్ కన్సెంట్ తీసేసినా కూడా కొన్ని విషయాలలో, కొన్ని కేసెస్లో, కొన్ని సిచ్యువేషన్స్లో సిబిఐ అనేది ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తుంది. ఆ ఎక్సెప్షన్స్ ఏంటి, సో వాట్ ఆర్ దోస్ ఎక్సెప్షన్స్ మీరు చూసుకుంటే సరిపోతుంది. ఈ డైమెన్షన్ కనుక మీరు చదివినట్లయితే కంపల్సరీ ఏ క్వశ్చన్ అయినా ప్రిలిమ్స్లో అయినా సరే మెయిన్స్లో అయినా సరే క్వశ్చన్ వస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి ఉంటుంది. సో ఒక్కసారి మనం ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసినట్లయితే accusing CBI Central Bureau of Investigation is biased and prejudiced. సో అది బయాస్డ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, అసలు క్లియర్ కట్గా అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ లేదు అని చెప్పి
ఇప్పుడు చాలా కేసెస్ ఇలా జరుగుతుంది అని చెప్పి కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అనేది ఈ జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసుకోబోతుంది అనమాట. సో ఇక్కడ మీరు కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకోవాలి సిబిఐ గురించి. సిబిఐ ఏంటి అంటే అది ఒక నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అందరికీ తెలుసు, అలాగే అది నాన్ స్టాట్యుటరీ బాడీ కూడా. అది ఏ యాక్ట్ ప్రకారం దానికి పవర్ వచ్చింది అంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఆఫ్ 1946. ఈ యాక్ట్ ద్వారా ఈ సిబిఐకి పవర్ అనేది వస్తుందన్నమాట. సో ఈ సిబిఐ అనేది ఏ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్. అది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పెన్షన్ అండ్ పబ్లిక్ గ్రీవాన్స్ అనే మినిస్ట్రీ కింద వస్తుంది అనమాట. సో మనం కన్సర్న్స్ గురించి చూసుకున్నట్లయితే ఇంతకుముందు నేను చెప్పినట్లు మనకి 2 రకాల కన్సర్న్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చి జనరల్ కన్సెంట్ అంటాము, సెకండ్ వచ్చేసి స్పెసిఫిక్ కన్సెంట్ అంటాము. సో కంపల్సరీ సిబిఐ ఏ కేసు అయినా సరే ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి ఆ స్టేట్లో అన్నప్పుడు కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలన్నమాట. సో ఈ పర్మిషన్ల గురించి ఎక్కడ చెప్పింది అంటే ఢిల్లీ స్పెషల్ పవర్స్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో సెక్షన్ 6 అనేది చెప్తుంది అనమాట. సో ఇక్కడ మనకి కేసు స్పెసిఫిక్ అయినా ఉండొచ్చు, జనరల్ అయినా ఉండొచ్చు. జనరల్ అంటే ఏం లేదండి, ఏ కేసు అయినా సరే కరప్షన్ రిలేటెడ్ అయినా ఏదైనా క్రైమ్ కేసు అయినా సరే ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కంపల్సరీ వాళ్ళు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయడానికి గల పర్మిషన్. ఒకవేళ కేస్ స్పెసిఫిక్ తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, కేరళ, మహారాష్ట్ర ఆల్రెడీ జనరల్ కన్సర్న్ తీసేసాయి. కానీ రీసెంట్గా మీకు ఐడియా ఉన్నట్లయితే ఆర్చికర్ ఇన్సిడెంట్ అయింది వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ ఆ కేసు డీల్ చేసింది ఎవరు అంటే సిబిఐ. సిబిఐ ఆల్రెడీ జనరల్ కన్సర్న్ విత్డ్రా చేసింది. కానీ ఎప్పుడైనా సరే కోర్టు ఆదేశించినప్పుడు కంపల్సరీగా వాళ్ళు వెళ్ళి కేస్ స్పెసిఫిక్ కన్సెంట్ తీసుకొని వాళ్ళు చేయడానికి వీలుగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు జనరల్ కన్సెంట్లో ఉన్న కొన్ని ఎగ్జంప్షన్స్ ఏంటి అంటే ఈవెన్ విత్డ్రా ఈ యొక్క జనరల్ కన్సెంట్ విత్డ్రా చేసినప్పటికీ కూడా సిబిఐ అనేది స్టేట్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం ఉందన్నమాట. ఎప్పుడు అంటే ఆల్రెడీ ఇప్పుడు అంటున్నాము ఇప్పుడు కర్ణాటక విత్డ్రా చేసుకుంటుంది అని అంటే ఇంతకంటే ముందు సిబిఐ అక్కడ చేసిన కేసెస్ అన్నిటికీ సిబిఐకి పర్మిషన్ ఉంటుంది. ఓన్లీ న్యూ కేసెస్కి మాత్రమే ఇప్పుడు కర్ణాటకలో సిబిఐకి పర్మిషన్ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టు కానివ్వండి ఆదేశించినప్పుడు సిబిఐని ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఈ సిబిఐ అనేది స్టేట్లోకి వెళ్ళి చేయడానికి వీలుగా ఉంటుంది. సో ఈ పాయింట్స్ అనేది తెలిస్తే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇంకొక ఆర్టికల్ చూసినట్లయితే L69G4 కంట్రీస్ సీక్ అర్జెంట్ రీఫార్మ్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. సో ఇక్కడ వచ్చేసి మనకి కీవర్డ్ ఏంటంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, ఇక్కడ వచ్చేసి G4 అనమాట. ఓకే, ఆ కీవర్డ్స్ ఇక్కడ మనం రాసుకుని మన సిలబస్లో ఎక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, సెకండ్ వచ్చేసి G4. మనం ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి గత 4 డేస్గా ఎవ్రీడే చదువుకుంటూనే ఉన్నాం. ఫస్ట్ ఏం చదువుకున్నాము, యునైటెడ్ నేషన్ సమ్మిట్ ఫర్ ఫ్యూచర్లో మన ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీ యొక్క సెక్రటరీ జాయిన్ అయ్యారు. వాళ్ళు ఏం చెప్పారు ఆవిడ అంటే మనకి ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ మీదనే ఫోకస్ చేయకుండా సస్టైనబుల్ లివింగ్ అనేది ఉండాలి. సో ప్రాక్టీసెస్ అనేది లైఫ్ స్టైల్లో చేంజెస్ అనేది రావాలి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత మన యొక్క ప్రైమ్ మినిస్టర్ కూడా ఆ సమ్మిట్లో జాయిన్ అయిన తర్వాత అతను ఏమని చెప్పారు, సో మనకి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది, దాంట్లో మన రీఫార్మ్స్ అనేది తీసుకురావాలి అని చెప్పారు. దాని తర్వాత ఈవెన్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా చాలా స్టేట్మెంట్స్ చేయడం జరిగింది, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో చేంజెస్ తీసుకురావాలి అని. ఓకే, సో ఇక్కడ మనం ఈ టాపిక్ని మనం సిలబస్లో ఎక్కడ చూస్తాము అంటే మనకి జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది. అందులో మనం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనే టాపిక్లో మనం చూసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే అసలు రీఫార్మ్స్ ఎందుకు, మనకి రీఫార్మ్స్ ఎందుకు అని చూసుకున్నట్లయితే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది ఎందుకు అంటే మన వరల్డ్లో పీస్ అలాగే స్టెబిలిటీని మనం ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకుంటాం కదా, అందుకని మనకి ఇది కావాలనుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉక్రెయిన్ ఇష్యూ జరుగుతూనే ఉంది, అక్కడ పీస్ వచ్చిందా లేదు. గాజా ఇష్యూ జరుగుతూనే ఉంది, పీస్ వచ్చిందా లేదు. సో అలా ఏంటి అంటే అసలు ఇది
ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని రీచ్ అవ్వలేకపోతుంది. కాబట్టి మనకి రీఫార్మ్స్ అంటే చేంజెస్ తీసుకురావాలి అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, అసలు అదేంటి, దాని యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి అక్కడ G4 గ్రూపింగ్ ఏంటి, దాంతోపాటు కాఫీ క్లబ్ గ్రూపింగ్ ఏంటి, అండ్ రెలవెన్స్ ఏంటి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క రెలవెన్స్ ఏంటి, అండ్ మనకి ఇప్పుడు ఎలాంటి చేంజెస్ మనం తీసుకురావాల్సి ఉంటుంది, అసలు ఇండియా ఈ G4లో పార్ట్, 4 కంట్రీస్ కూటమి అనమాట G4, అందులో ఇండియా భాగంగా ఉంది. అసలు ఇండియా ఎందుకు పర్మనెంట్ మెంబర్షిప్ కావాలని కోరుకుంటుంది, ఇండియాకున్న అర్హతలు ఏంటి, సో ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి ప్రతి ఒక్క డైమెన్షన్ క్లియర్ కట్గా కవర్ అవుతుంది. సో ఒక్కసారి మనం ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసుకున్నట్లయితే, యునైటెడ్ నేషన్స్ 80th యానివర్సరీ నెక్స్ట్ ఇయర్ జరుపుకోబోతుంది. సో అందులో భాగంగా ఇప్పుడు G4 కంట్రీస్ ఇండియా, జర్మనీ, జపాన్, నెక్స్ట్ బ్రెజిల్, ఈ 4 కంట్రీస్ అనేవి మనకి రీఫార్మ్స్ కావాలి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో అని అడగడం జరుగుతుంది. అది కూడా అర్జెంటుగా మనం రీఫార్మ్స్ తీసుకురావాలని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు కీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, ఈ G4 గ్రూపింగ్ అనేది రీఫార్మ్స్ కోసం అడుగుతున్నారు. ఎందుకు అంటే ఈ ఎమర్జింగ్ ఎకనామీస్ ఏవైతే ఉన్నాయో మనకి ఈక్విటబుల్ అప్రోచ్లు తీసుకురావాలనుకుంటున్నారు. ఎస్పెషలీ గ్లోబల్గా ఉన్న గవర్నెన్స్ మనం మెయింటైన్ చేయాలి, ఎస్పెషలీ వరల్డ్ మొత్తానికి మనం పీస్ సెక్యూరిటీ తీసుకురావాలి అనే ఉద్దేశంతో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ కూడా అడుగుతున్నాయి ఏంటి అంటే, మనకి ఆఫ్రికన్ కంట్రీ యొక్క రీప్రజెంటేషన్ పెంచాలి అని. ఎందుకంటే మోస్ట్లీ మనకి లెస్ డెవలప్డ్ కంట్రీస్ ఎక్కడ ఉన్నాయంటే ఆఫ్రికన్ నేషన్స్, ఆఫ్రికన్ కంట్రీస్ అంటాం. సో వాటి యొక్క రీప్రజెంటేషన్ పెంచినట్లయితే వాటి యొక్క ప్రాబ్లమ్స్, వాటి యొక్క ఛాలెంజెస్ కూడా మనం విని వాటికి తగ్గ సొల్యూషన్ తీసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి యాజ్ ఏ గ్లోబల్ సౌత్లో లీడర్గా ఇండియాస్ పొజిషన్ ఉంది కాబట్టి, సో ఇండియా అనేది కొన్ని స్టెప్స్ తీసుకోవాల్సిందే. దానివల్ల మనం ఈ యొక్క రీప్రజెంటేషన్ని పెంచడానికి ట్రై చేయాలి అని చెప్పడం జరిగింది. అదే కాకుండా రీసెంట్గా యునైటెడ్ నేషన్ సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్ జరిగింది అనమాట. అక్కడ ఏంటంటే ఈ యొక్క ప్లాట్ఫామ్ని మన ఇండియా ఒక వేదిక తీసుకొని ఇలాంటి రీఫార్మ్స్ కావాలి అని చెప్పి ఇంటర్నేషనల్ డిఫరెంట్ కంట్రీస్తో కూడా డైలాగ్ జరపడం జరిగింది. కాబట్టి ఈ సమ్మిట్ మనకి చాలా యూస్ఫుల్ అయిందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే L69 అనే గ్రూపింగ్, డెవలపింగ్ కంట్రీస్ అలాగే లెస్ డెవలప్డ్ కంట్రీస్ పార్ట్గా ఉంటాయి. సో ఆ కంట్రీస్ కూడా ఇండియాకి సపోర్ట్ చేసి, ఎస్ మనకి రీఫార్మ్స్ అవసరం, రీఫార్మ్స్ సరిగా లేకపోతే మనం ఏమీ చేయలేము, మనం పీస్ ఎస్టాబ్లిష్ చేయలేము, ఎస్పెషల్లీ లెస్ డెవలపింగ్ అండ్ లెస్ డెవలప్డ్ కంట్రీస్ యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ రాదు అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఈవెన్ ఆఫ్రికా కూడా వాళ్ళ యొక్క రైట్స్ రికగ్నైజ్ చేయాలని చెప్పి కోరడం కూడా జరిగింది. అలా ఏంటి అంటే గ్లోబల్ పీస్ అండ్ సెక్యూరిటీ కూడా పెంచడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మీరు కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి G4 గురించి. ఏంటి అంటే G4 అంటే బ్రెజిల్, జర్మనీ, ఇండియా అండ్ జపాన్ భాగంగా ఉంటాయన్నమాట. ఈ కంట్రీస్ కాన్స్టాంట్గా ఎప్పటి నుంచో మాకు రీఫార్మ్స్ కావాలని చెప్పి ఫైట్ చేస్తూ ఉన్నాయి. అండ్ అసలు ఈ యొక్క కంట్రీస్ ఎందుకు ఫైట్ చేస్తున్నాయి అంటే, ఈ కంట్రీస్కి అసలు ప్రాపర్ రీప్రజెంటేషన్ అనేది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో లేదు. కాబట్టి ఏంటంటే కరెంట్ కాంపోజిషన్ చూసుకున్నట్లయితే వీటో పవర్ ఓన్లీ 5 కంట్రీస్కే ఉంది. అండ్ నాన్ టెంపరీ కంట్రీస్ వచ్చేసి 10 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. సో వీటిని పెంచాలి అన్నట్టు కోరడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు నార్మల్గా ఎవరెవరు మెంబర్స్ ఉంటారు, P5 కంట్రీస్ ఉంటాయి, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10 టెంపరీ మెంబర్స్ ఉంటారు. సో మొత్తం కలిపి ఎంత, 15 మంది ఉంటారు. ఆ 15 మంది కాస్త ఇప్పుడు 25 నుంచి 26 మందికి దీన్ని పెంచాలి అని చెప్పి ఫైట్ చేస్తున్నారనమాట రీఫార్మ్స్. అండ్ అందులో ఏంటి అంటే పర్మనెంట్ మెంబర్స్ ఇంకొక 6 మందిని యాడ్ చేయాలి, అలాగే నాన్ పర్మనెంట్ మెంబర్స్ని ఇంకొక 4-5 యాడ్ చేయాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే పర్మనెంట్ 5 మెంబర్స్కి వీటో పవర్ అనేది ఉంటుంది.
వీటో పవర్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఏదైనా సరే రెజల్యూషన్ పాస్ చేయాలనుకుంటే వాళ్ళు వద్దు అంటే అది మొత్తానికి క్యాన్సిల్ అవుతుంది, అది పాస్ చేయనివ్వరు అనమాట. సో ఇప్పుడు మీరు రష్యా ఉక్రెయిన్ క్రైసిస్లో ఎందుకు మనం పీస్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయాము అంటే ఈ వీటో పవర్ వల్ల. సో ఇక్కడ వచ్చేసరికి మనకి P5 కంట్రీస్లో కంట్రీ ఏంటి అంటే రష్యా. సో రష్యాకి అగేన్స్ట్గా ఏ రెజల్యూషన్ పాస్ చేసినా కూడా రష్యా వద్దంటుంది. సో రష్యా వద్దు అంటుంది కాబట్టి ఆబ్వియస్గా దానికి వీటో పవర్ ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. అందుకని 2 years దాటినప్పటికీ కూడా ఎలాంటి సొల్యూషన్ అనేది మనం రష్యా ఉక్రెయిన్ క్రైసిస్లో తీసుకురాలేకపోయాము. అందుకే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది అంత రెలవెంట్ కాదు, ఇప్పుడు అంతగా బాగా పని చేయట్లేదు, కాబట్టి మనకి కొన్ని చేంజెస్ తీసుకురావాలి అని కోరడం జరిగిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్స్ కూడా ప్రాపర్గా ఇంక్లూజివ్గా డెమోక్రటిక్గా ఇప్పుడు కొత్త మెంబర్స్కి అంటే పర్మనెంట్ మెంబర్స్కి అయినా సరే నాన్ పర్మనెంట్ మెంబర్స్కి అయినా సరే సరికొత్త విధానంగా చేయాలని కూడా ఈ G4 కంట్రీస్ అనేది ఆమోదం చేశాయి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే న్యూ ప్యాక్ట్ టు బి సైన్డ్ బిట్వీన్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఫర్ మోడిఫైడ్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే మనకి రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ గురించి అనమాట. సో దీని గురించి కొంచెం మీకు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ తెలియాలి. ఓకే, ఇక్కడ ఆర్టికల్ చూసుకున్నట్లయితే కీవర్డ్ దేని గురించి, రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. ఓకే, నేను ఇప్పుడు రివర్స్కి ఇస్తాను చూడండి. సో ఇక్కడ ఒక నది ఉంది, మనకి ఇక్కడ ఒక నది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్షం ఎక్కువగా పడుతుంది, ఇక్కడ ఫ్లడ్డింగ్ అవుతూ ఉంది. సో వాటర్ అంతా ఫ్లడ్డింగ్ అవుతూ ఉంటుంది, ఎక్కువ వాటర్ అనేది బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ అనుకుంటే, ఇక్కడ ఏంటంటే ఎక్కువ డ్రాట్ ఉంది, మనకి డ్రాట్, నో రెయిన్ఫాల్, ఇక్కడ ఉన్న వాటర్ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. కానీ ఒక చోటనేమో ఎక్సెస్ వాటర్ ఉన్నాయి, ఒక చోటనేమో ఎక్సెస్ వాటర్ లేవు. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే కెనాల్స్ ఐడియా ఉంటుందిగా, కాలువలు కట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రివర్ నుంచి ఒక రివర్కి లింకింగ్ చేస్తామన్నమాట. అంటే ఇక్కడ ఉన్న ఎక్సెస్ వాటర్ని అక్కడికి పంపించడం జరుగుతుంది. దీన్నే మనం రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అని అంటాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సరే వర్షం ఎక్కువగా ఉంది, వాటర్ ఎక్కువగా వస్తున్నాయి, ఫ్లడ్ వాటర్ ఎక్కువగా వస్తున్నాయి, సో ఎక్కువ వాటర్ వేస్ట్గా వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తున్నాయని చెప్పి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి పంపించాలనుకుంటున్నాం. సో వర్షాకాలం ఓకే, బట్ సమ్మర్ సీజన్లో ఏంటి, వింటర్ సీజన్లో ఏంటి, అంతే వాటర్ అవైలబిలిటీలో ఉంటుందా, ఉండదు. ఇక్కడ వేరే బయట ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నదిలో మనకి చేపలు డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ ఏరియా చూసుకుంటే ఇక్కడ మనకి వేరే వేరే చేపలు, వేరే వేరే జీవరాశులు ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇవి ఇక్కడ సస్టైన్ అవుతాయా, వాటర్ మూవ్ అవుతున్నాయంటే వాటర్లో ఉన్న జీవరాశులు కూడా మూవ్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఏంటి అంటే ఇక్కడున్న ఎకో సిస్టమ్కి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో మనం ఇన్వేసివ్ స్పీసీస్, ఏలియన్ స్పీసీస్ అంటాం కదా. సో ఇక్కడున్న ఆర్గానిజమ్స్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్వేసివ్ స్పీసీస్గా మారుతాయి, అక్కడున్న బయోడైవర్సిటీకి చాలా ప్రాబ్లంగా ఉంటుంది. అండ్ అదే కాకుండా ఇక్కడ కెనాల్ కడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండిషన్ తీసుకుందాము, ఇక్కడ పెద్ద ఫారెస్ట్ ఉంది, ఈ ఫారెస్ట్ నుంచి వెళ్తుంది, మనం కెనాల్ కట్టాలంటే ఊరికే కట్టాం కదా, ఎన్నో చెట్లు నరికేయాల్సి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ అవుతుంది, ఇక్కడున్న యానిమల్స్ ఇక్కడికి వెళ్ళలేవు, అవునా. సో కాబట్టి ఇక్కడున్న యానిమల్స్ ఇక్కడే బ్రీడింగ్ చేస్తుంటాయి, ఇంటర్ బ్రీడింగ్ అవుతూ ఉంటుంది. ఇంటర్ బ్రీడింగ్ వల్ల జెనెటికల్గా కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. మన హ్యూమన్స్లో కూడా మేనరికం చేసుకోవద్దు అని అంటారు, ఎందుకంటే మనకు జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి. సో అలాంటి ప్రాబ్లమ్స్ యానిమల్స్లో కూడా వస్తాయి ఇలాంటి ఫ్రాగ్మెంటేషన్ అయినప్పుడు. కాబట్టి చాలా ఎన్వైరన్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాబట్టి మనం సస్టైనబులా కాదా అని కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఓకే, సో ఈ టాపిక్ నుంచి మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ డైమెన్షన్స్ అసలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి. సో వాట్ ఈస్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వచ్చేసి అసలు రివర్ లింకింగ్ ఎందుకు చేయాలి, వై దీనివల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏమి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెజర్స్ ఏమేమి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చూసుకోవాలి. అండ్ అసలు మనం ఇది ఏ సబ్జెక్టు చదువుకుంటాము ఫస్ట్ అది చెప్పాలి కదా, అది మర్చిపోయాను. ఈ రివర్స్ గురించి మనము జిఎస్ పేపర్ 1లో జియోగ్రఫీలో
మనకి ఇండియన్ జియోగ్రఫీ ఉంటుంది కదా, ఆ ఇండియన్ జియోగ్రఫీలో మనకి డ్రైనేజ్ సిస్టమ్ అనే చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్లో మనం హిమాలయన్ రివర్ సిస్టమ్ చదువుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి పెనిన్సులార్ రివర్ సిస్టమ్ చదువుకుంటాము. మళ్ళీ హిమాలయన్లో మనకి 3 రకాలు ఉంటాయండి. మనము రివర్ ఇండస్ గురించి చదువుకుంటాము, రివర్ గంగా గురించి చదువుకుంటాము, రివర్ బ్రహ్మపుత్ర గురించి చదువుకుంటాము. అండ్ ఇక్కడ పెనిన్సులర్ వచ్చేసరికి మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి. అవునా? సో మనం మ్యాక్సిమం ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఈ పెనిన్సులర్ రివర్లో చూసుకుంటాము. సో కాబట్టి ఈ టాపిక్ చదివినప్పుడు మీరు ఒక మ్యాప్ తీసుకొని అసలు ఎక్కడెక్కడ ఏ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో చూసుకోవాలి, నేమ్స్ చూసుకోవాలి, అండ్ ఆ డయాగ్రామ్ కూడా మ్యాప్ వేసుకున్నట్లయితే క్లియర్గా ఉంటుంది. సో ఈ టాపిక్స్ చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇదే టాపిక్ని జిఎస్ పేపర్ 3లో మనకి ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ ఉంటుంది కదా, సో అక్కడ కూడా మనం కనెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రివర్ లింకింగ్ వల్ల ఇప్పుడు మనకున్న ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఏంటి, అక్కడ మనం ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తున్నామా లేదా, సో ఇవి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నమాట. సో ఒక్కసారి మనం ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసినట్లయితే రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ దే ఆర్ సెట్ టు సైన్ ఏ న్యూ మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్. ఎందుకు అంటే మోడిఫైడ్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ని చేసుకుందాం అనుకుంటున్నారు. ఎస్పెషల్లీ వాళ్ళు ఈస్టర్న్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. ఈస్టర్న్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్లో మనకి ఏ మధ్యలో ఇంటర్ లింకింగ్ ఉంటుంది అంటే చాంబల్ రివర్, వాటి యొక్క ట్రిబ్యూటరీస్, పార్వతీ రివర్, కాళీ సింధ్ అండ్ చాంబల్ రివర్స్. మ్యాప్ కూడా చూపిస్తాను. ఓకే, సో ఒక్కసారి మనం ఈ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేది తీసుకొచ్చినప్పుడు రివర్ లింకింగ్ చేస్తే మనకి అడ్వాంటేజెస్ ఏంటి, మన వాటర్ మేనేజ్మెంట్ బాగా చేయొచ్చు. ఎస్పెషల్లీ వాటర్ స్కార్సిటీ ఉన్న ఏరియాస్లో మనం వాటర్ అనేది ఇవ్వడానికి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మనం అగ్రికల్చర్ని బాగా పెంచవచ్చు, దానివల్ల మనకు ఫుడ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. అదే కాకుండా వాటర్ లేకపోవడం వల్ల చాలా చోట్ల డిస్ప్యూట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ డిస్ప్యూట్స్ని అరికట్టడానికి కూడా మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే చాలా పొలిటీషియన్స్ ఇలా వాటర్ డిస్ప్యూట్స్ని యూజ్ చేసుకొని లేకపోతే ఇలాంటి ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ అనేవి వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలా పెద్ద మ్యాటర్స్గా మారుతాయి అన్నమాట. ఓకే, సో అవి చూసుకుంటే సరిపోతుంది. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే అసలు నార్మల్గా మనకి సర్ప్లస్ వాటర్ అంటే ఎక్కువ వాటర్ సదరన్ రాజస్థాన్ నుంచి అది ఈస్టర్న్ రాజస్థాన్కి వైపు మనం తిప్పడాన్ని ఈ ప్రాజెక్ట్ అంటున్నాము. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి చాంబల్ యొక్క ట్రిబ్యూటరీస్ లైక్ పార్వతీ రివర్, కాళీసింధ్ రివర్కి ఇంటర్లింకింగ్ చేస్తున్నారు. సో ఇందులో ఏంటంటే డ్రింకింగ్ వాటర్ కోసం అలాగే ఇరిగేషన్ కోసం వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని యూజ్ చేయాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ వచ్చి 2051 వరకు డెడ్ లైన్ అనేది ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ రివర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇది మన చాంబల్ రివర్ అండి. సో ఇక్కడ వచ్చి మనకి బానస్ రివర్ అనే ట్రిబ్యూటరీ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పార్వతీ రివర్, ఇక్కడ కాళీసింధ్ రివర్. సో ఇక్కడ నుంచి వాళ్ళు ప్రాజెక్ట్ అనేది చేయబోతున్నారు అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా ఎలెక్టెడ్ టు గ్లోబ్ స్టీరింగ్ కమిటీ. సో ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. అసలు గ్లోబ్ స్టీరింగ్ కమిటీ రీసెంట్గా న్యూస్లో ఉంది, ఇండియా దానికి ఎలెక్ట్ అయ్యింది, దానివల్ల మనకి యూజ్ ఏంటి. అండ్ ఈరోజు నేను ఆల్రెడీ మెయిన్స్ క్వశ్చన్ గ్రూప్లో పోస్ట్ చేశానండి. ఈ క్వశ్చన్ ఈ టాపిక్ మీదే, గ్లోబల్ స్టీరింగ్ కమిటీ. అండ్ ఇంకోటి ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను డైలీ ఒక వర్డ్ పెడుతున్నాను, వర్డ్ ఆఫ్ ద డే అని. ఎందుకంటే మీరు మెయిన్స్లో చూసుకున్నట్లయితే వర్డ్స్ మీద క్వశ్చన్ అడుగుతున్నారు, లైక్ డెమోగ్రఫిక్ వింటర్, జెండర్ ప్యారిటీ, జెండర్ డిస్పారిటీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి రీజనల్ డైవర్సిటీ, రీజనల్ డిస్పారిటీ. సో ఇలా వర్డ్స్ యొక్క మీనింగ్ కంపల్సరీ తెలిసి ఉండాలి, వాటికి ఎగ్జాంపుల్స్ తెలిసి ఉండాలి. కాబట్టి రోజు ఒక ఇనిషియేటివ్ ఒక వర్డ్ తీసుకొని దాని యొక్క మీనింగ్, దానికి సరిపడా ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తున్నాను. సో దానివల్ల మీకు చాలా యూజ్ అవుతుంది. సో మీరు కనుక గ్రూప్లో లేనట్లయితే కంపల్సరీ ఆ వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఆ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఆ గ్రూప్లో నేను డైలీ మెయిన్స్ క్వశ్చన్ కూడా ఇస్తున్నాను. సో చూడండి ఒకసారి, మీకు ఐడియా వస్తుంది. సో ఇక్కడ మీరు ఆర్టికల్ చూసినట్లయితే ఇండియా హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ టు ద 15 మెంబర్ గ్లోబ్ స్టీరింగ్ కమిటీ. 15 మెంబర్స్ ఉన్న ఒక స్టీరింగ్ కమిటీలో ఇండియా అనేది ఎలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఆర్గనైజేషన్ దేనికంటే
ఎస్పెషల్లీ కరప్షన్ అగెయిన్స్ట్గా ఫైట్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కూడా ఎన్హాన్స్ చేయడానికి, ఎస్పెషల్లీ ఫినాన్షియల్ క్రైమ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలుసు, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వాళ్ళందరూ ఇండియాలో ఎకనామిక్ ఫ్రాడ్ చేసి డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి స్వేచ్ఛగా హ్యాపీగా తిరుగుతున్నారు. సో అట్లాంటి వాళ్ళని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి మనం పనిష్మెంట్ ఇవ్వాలి అంటే మనకి ఇన్ఫర్మేషన్ కావాలి, ఎస్పెషల్లీ వాళ్ళు ఏ కంట్రీస్లో ఉన్నారో తెలియాలి. సో మనం ఇలాంటి ఆర్గనైజేషన్ మనం ఒక మెంబర్ అయినప్పుడు ఈజీగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. దానివల్ల మన కంట్రీలో ఉన్న ఎన్పిఏ ప్రాబ్లమ్స్ని కూడా తగ్గించడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే మనకి మెంబర్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇండియా యాంటీ కరప్షన్ ఎఫర్ట్స్ చేయడానికి, అలాగే ఇండియా యొక్క పొజిషన్ గ్లోబల్లో ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మన యొక్క బెస్ట్ షేరింగ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవి వేరే కంట్రీస్తో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వేరే కంట్రీస్తో ఏమైనా బెస్ట్ షేరింగ్ ప్రాక్టీసెస్ ఉంటే అవి మన కంట్రీలో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదే కాకుండా ఇండియా యొక్క పొజిషన్ గ్లోబల్గా కూడా చాలా పెరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ డిఫరెంట్ కొలాబరేషన్స్ ఉంటాయి. ఆ గ్రూపింగ్ వచ్చేసి 15 మెంబర్స్ కాబట్టి ఆ 15 మెంబర్స్తో మనకి చాలా మంచి సత్సంబంధాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనకి ప్రాపర్గా కోఆపరేషన్, మన కొత్త ఫ్రేమ్వర్క్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఫినాన్షియల్ క్రైమ్స్ అనేది తట్టుకోవడానికి, దాన్ని ట్యాకిల్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అన్ ఆపర్చునిటీ టు రీథింక్ ఇండియాస్ పెన్షన్ స్కీమ్. సో మనకి ఇండియాలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉంది, దాని తర్వాత న్యూ పెన్షన్ స్కీమ్ వచ్చింది, అండ్ రీసెంట్గా మనం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో ఈ ఆర్టికల్ మీద నేను ఆల్రెడీ ఇంతకు ముందు నేను క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది, అండ్ చాలామంది మేబీ రాసి ఉంటారు, ఎస్పెషల్లీ మా ఫౌండేషన్ స్టూడెంట్స్ అయితే రాశారు, వాళ్ళకు ఒక ఐడియా అనేది ఉంది. సో మీకోసం మళ్ళీ ఒకసారి ఈ ఆర్టికల్ ఏం చెప్తుందో క్లియర్గా చెప్తాను. సో పెన్షన్ స్కీమ్ ఇన్ ఇండియా అనేది ఎప్పుడు వచ్చింది అంటే మనకి ఫస్ట్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉంది, దాని తర్వాత న్యూ పెన్షన్ స్కీమ్ వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్గా మనం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొచ్చాము. సో యాక్చువల్లీ ఏమైంది అంటే మనకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉండేది, దానివల్ల గవర్నమెంట్కి చాలా లాసెస్ అయ్యేది కదా. అందుకని మనం న్యూ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చాం. న్యూ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత ఎంప్లాయర్స్ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలన్నమాట పెన్షన్ రావడానికి. సో కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఫినాన్షియల్గా బర్డెన్ అవుతుందని చెప్పి చాలా స్టేట్స్ ఈ న్యూ పెన్షన్ స్కీమ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి బ్యాక్కి వెళ్ళిపోతున్నాయి. సో దానివల్ల ఏంటి అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇంకొక స్కీమ్ తీసుకురావడం జరిగింది, దాని ఏంటంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఈ స్కీమ్లో న్యూ పెన్షన్ స్కీమ్లో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేయగలిగిందనమాట. సో ఒక్కసారి మీరు దీన్ని క్లియర్గా చూసినట్లయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది రిటైర్ అయిన వాళ్ళకి స్టేబుల్ ఇన్కమ్ అనేది ఇచ్చేది, అది ఏంటంటే మన సోషల్ సెక్యూరిటీలో ఒక భాగంగా ఇచ్చేదన్నమాట. సో ఈ మోడల్లో ఏంటంటే ఫినాన్షియల్ ప్లానింగ్ బాగా చేసుకునేది, అసలు మార్కెట్లో ఏదైనా చేంజెస్ వస్తే దానికి సంబంధం లేకుండా ఇచ్చేదన్నమాట. కానీ న్యూ పెన్షన్ స్కీమ్ అనేది మార్కెట్ రిస్క్ బేస్డ్ చేసుకొని ఉండేదన్నమాట. సో కాబట్టి ఈ న్యూ పెన్షన్ స్కీమ్ అనేది చాలా వల్నరబుల్గా మారింది, ఎస్పెషలీ మార్కెట్ పర్ఫార్మెన్స్ మీద రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చే ఇన్కమ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇంతకుముందులా కరెక్ట్గా కాన్స్టాంట్గా ఉండేది కాదు. దానివల్ల ట్రాన్స్ఫరింగ్ రిస్క్ కూడా ఉంది కాబట్టి చాలామంది ఓల్డ్ పెన్షన్ స్కీమ్కే మారిపోవడం జరిగింది. సో అదే కాకుండా ఇప్పుడు మీరు గ్లోబల్గా అంటే వరల్డ్ వైడ్గా చూసుకున్నా కూడా చాలామంది ఎస్పెషలీ వాళ్ళు సోషల్ సేఫ్టీ నెట్వర్క్స్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. అందుకని డిఫరెంట్ కంట్రీస్ కూడా వాళ్ళ దగ్గర ఏవైతే సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఉన్నాయో, వెల్ఫేర్ స్కీమ్స్, వాటిని మళ్ళీ రివైజ్ చేసి వస్తున్నారు. సో అదే విధంగా ఇండియా కూడా పెన్షన్ ఫ్రేమ్వర్క్లో కూడా అనాలిసిస్ చేసి మళ్ళీ మన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి రావడం జరిగిందనమాట. సో మన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ మీద ఫోకస్ చేసి ఉంటుంది ఎస్పెషల్లీ. కాకపోతే ఏంటి అంటే ఈ యొక్క యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఉన్న ప్రాబ్లం అసలు క్వాలిటీ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుందా లేదా అనే క్వశ్చన్ అయితే ఉందన్నమాట. అండ్ ఈవెన్ ఎవరెవరు అర్హులు అది కూడా క్లియర్ కట్గా మనకి ఇప్పుడు లేదు అనమాట, అది కూడా ఇంకొక ప్రాబ్లం. అదే కాకుండా ఫండింగ్ ఏంటి, సో ఈ మోడల్లో హైబ్రిడ్ అనమాట. హైబ్రిడ్ అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి కాంట్రిబ్యూషన్స్, అలాగే మనకి ఎంప్లాయర్స్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒకసారి మీరు చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే అర్బన్ కన్జంప్షన్ వీకెనింగ్ పబ్లిక్ క్యాపెక్స్ టు పికప్. ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు ఫౌండేషన్ కోర్స్లో ఎకనామీ జరుగుతుంది కదా. సో ఎకనామీలో మనకి ఫిజికల్ పాలసీ రీసెంట్గా మీకు అయిపోయి ఉంటుంది. సో మనందరికీ తెలుసు
ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే అర్బన్ కన్జంప్షన్ వీకెనింగ్, అంటే అర్బన్ ఏరియాస్లో డిమాండ్ అనేది తగ్గిపోయింది, డిమాండ్ ఫర్ గూడ్స్ అనేది తగ్గిపోయింది. సో ఎప్పుడైనా సరే ఇక్కడ డిమాండ్ తగ్గిపోయింది అంటే ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా తగ్గిపోయాయి అని చెప్పొచ్చు కదా. సో ఎకనామిక్ యాక్టివిటీస్ తగ్గిపోయినప్పుడు మన గవర్నమెంట్ తీసుకునే పాలసీని మనం ఫిజికల్ పాలసీ అంటాము. ఈ పాలసీలో గవర్నమెంట్ 2 విధాలుగా చేస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి ట్యాక్స్, సెకండ్ వచ్చేసి పబ్లిక్ ఎక్స్పెండిచర్. ట్యాక్స్లో ఏం చేస్తుంది అంటే 2 విధాలుగా, అంటే ఒకసారి ట్యాక్స్ ఇంక్రీజ్ చేయవచ్చు, ట్యాక్స్ తగ్గించవచ్చు. ట్యాక్స్ ఇంక్రీజ్ చేస్తే మనం మార్కెట్లో మనీ సప్లైని తగ్గించేయవచ్చు. ట్యాక్స్ డిక్రీజ్ చేస్తే మనం మార్కెట్లో మనీ సప్లై అనేది పెరుగుతుంది. మనీ సప్లై తగ్గింది అనుకోండి, మళ్ళీ పర్చేసింగ్ పవర్ ఆఫ్ పీపుల్ తగ్గిపోతుంది. మనీ సప్లైని ఇంక్రీజ్ చేస్తే పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఏం మనీ లేవు, నాకు ఇప్పుడు 10 రూపీస్ కూడా నా చేతిలో లేవు. అట్లాంటప్పుడు నేను బయటికి వెళ్ళి ఆకలిస్తున్నది ఫుడ్ తినగలనా? తినలేను. సో ఎప్పుడైనా సరే నా దగ్గర మనీ ఉంటేనే నేను ఇప్పుడు బేకరీకి వెళ్ళగలను, లేకపోతే హోటల్కి వెళ్ళి నాకు ఇష్టమైన ఫుడ్ని తినగలను. సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఎకనామిక్ యాక్టివిటీస్ తగ్గుతున్నప్పుడు ట్యాక్స్ని తగ్గించినట్లయితే మనుషులు, అంటే నార్మల్గా అందరి దగ్గర ఉన్న డబ్బులు ఎక్కువ అవుతాయి, దానివల్ల పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, డిమాండ్ ఇన్ ఎకానమీ పెరుగుతుంది. ఇప్పుడు ఇంకొక కేసు చూసుకున్నట్లయితే మనకి ఎక్స్పెండిచర్, పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ చేసింది. పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే ఏం లేదు, రోడ్లు కట్టడం, హాస్పిటల్స్ కట్టడం, స్కూల్స్ కట్టడం, బ్రిడ్జెస్ కట్టడం, అలాంటి ఎక్స్పెండిచర్ ఏమైనా చేసినట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ కడుతుంది, రోడ్ గవర్నమెంట్ అక్కడ కట్టలేదు కదా, చాలా మంది పీపుల్ అవసరం, వాళ్ళు వర్క్ చేయాలి, లేబర్ కావాలి, లేబర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, శాలరీ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. అప్పుడు మనం మార్కెట్లో మనీ సప్లై ఇంక్రీజ్ చేస్తాము, అప్పుడు మనం డిమాండ్ అనేది పెంచుతాం. అండ్ సెకండ్కి వచ్చేసరికి పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైనా తగ్గింది అనుకో, వాళ్ళకి లేబర్ అవసరమా? లేబర్ అవసరం లేదు, వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళకి జీతాలు వచ్చేది, కాబట్టి వాళ్ళకు వచ్చే ఇన్కమ్ కూడా తగ్గుతుంది. ఇన్కమ్ తగ్గినప్పుడు మనీ సప్లై కూడా తగ్గుతుంది, మనీ సప్లై తగ్గినప్పుడు ఇంకా ఫర్దర్గా డిమాండ్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మనం డిమాండ్ పెంచాలి అంటే మనం పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెంచాలి అని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్తుంది. సో అర్బన్ కన్సంప్షన్ తగ్గింది కాబట్టి పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెంచాలి. ఐ థింక్ మీకు ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమై ఉంటుంది అసలు కాన్సెప్ట్ ఏంటో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే స్టార్మ్స్ బ్రీవింగ్ ఇన్ ఈస్ట్ సౌత్ చైనా సీ. సో మనందరికీ తెలుసు చైనా ఎక్కడెక్కడ ఉందో అక్కడ కంపల్సరీ డిస్ప్యూట్ అనేది ఉంటుంది అని. ఎస్పెషల్లీ ఈ ఆర్టికల్ వచ్చేసి మారిటైమ్ డిస్ప్యూట్స్ గురించి మాట్లాడుతుంది. సో ఇక్కడ చైనా ఉంటుంది, ఇక్కడ మనకి జపాన్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మనకి ఈస్ట్ చైనా సీ ఉంటుంది. ఇది చైనా కదా, ఇక్కడ ఉంది మనకి సౌత్ చైనా సీ. సో జపాన్కి అండ్ చైనాకి మధ్యలో వివాదం ఉన్న డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ ఏంటి అంటే కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి, సెన్కకు ఐలాండ్స్ అంటాం. సెన్కకు ఐలాండ్స్, దీన్నే డియోయు ఐలాండ్స్, సెన్కకు ఐలాండ్స్, వీటి మధ్యలో చైనాకి అండ్ జపాన్కి డిస్ప్యూట్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సౌత్ చైనా సీ. సౌత్ చైనా సీలో 3 ఐలాండ్స్ ఉన్నాయండి, పార్సల్ ఐలాండ్స్, స్పార్ట్లీ ఐలాండ్స్, స్కార్బోగ్ ఐలాండ్స్. సో ఈ 3 ఐలాండ్స్లో కూడా చైనాకి వివిధ కంట్రీస్కి డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే చైనా యొక్క ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ వల్ల సౌత్ చైనా సీలోను ఈస్ట్ చైనా సీలోను గొడవలు ఉన్నాయి. ఎందుకంటే చైనా అనేది ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ బిల్డ్ చేస్తుంది. మనకు తెలిసి చైనా ఎంత గ్రేటో, వితిన్ 2 days 54 ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టేస్తుంది. సో అలాగే వాళ్ళు ఎంత పెద్ద సీ అయినా ఓషన్ అయినా సరే ఈజీగా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ అనేది వాళ్ళ టెక్నాలజీతో కట్టేస్తున్నారు. కట్టేసి ఏంటంటే అకార్డింగ్ టు అన్క్లాస్ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సీస్ ప్రకారం ఏదైనా మన టెరిటరీ ఉన్నట్లయితే 200 nautical miles వరకు అది మనదే అవుతుంది. సో అలా ఈ ఐలాండ్స్ అన్ని నావే అని చెప్పి ఒక లైన్ గీయడం జరిగింది, ఇంత ఏరియా వరకు నాదే సామ్రాజ్యం అని. సో దాన్నే మనం 9 లైన్ అని అంటాం. ఓకే, సో ఇదండి అసలు గొడవ ఏంటి అసలు సౌత్ చైనా సీలో ఈస్ట్ చైనా సీలో అనమాట. సో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. సో ఇవ్వండి ఈరోజు మనకి న్యూస్ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో ఇంతటితో నేను ముగిస్తున్నాను.
కంపల్సరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఈ ఛానల్ ఉషా మ్యామ్ రాథోడ్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫౌండేషన్ కోర్స్ అనేది October 4th స్టార్ట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. యూ విల్ బి గెటింగ్ 100% మెంటార్షిప్ సపోర్ట్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్తో మీ ముందుంటాను.